హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనోటాక్స్ 07. సో ఇది వచ్చేసి చిన్నారి పెళ్లి కూతురులో ఒక సిరీస్, అంటే ఒక వీడియో అనమాట. సో మేము ఇంకా కొబ్బరి బొండ డిజైన్ చేసేసాము. మాకైతే యాక్చువల్గా టైం లేదు, జస్ట్ ఇంకా 2 days టైం ఉంది. ఇంకా ఆ రోజు నైట్ 10:30 స్టార్ట్ చేసాము, నైట్ 12 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మీరు ఒక పెయింట్ తీసుకుంటే గ్రీన్ కలర్ పెయింట్ తీసుకుని నెక్స్ట్ షైనర్ కూడా గ్రీన్ తీసుకుంటాం, ఎందుకంటే కొబ్బరి బొండ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇంకో కలర్ ఆప్షన్ అనుకుంటుంది. సో ఇంకా గ్రీన్ కలర్ పెయింట్ తీసుకున్నాం. ఫస్ట్ అవుట్లైన్ అంతా అంటే మొత్తం కొబ్బరి బొండ కంప్లీట్ మొత్తం వేసేస్తాం. సో మేమైతే ఫస్ట్ 1 side వేసేసాం. అదంతా డ్రై అయ్యాక మొత్తం డిజైన్ అంతా అయ్యాక సెకండ్ సైడ్ వేయొచ్చు అని చెప్పేసి సో ఫస్ట్ మేము ఇంకా ఫస్ట్ సైడ్ అన్నది కంప్లీట్ చేసాము. సో ఫస్ట్ కోటింగ్ వేసాక కొంచెం డ్రై అయ్యాక నెక్స్ట్ షైనర్ అని చెప్పాక సో ఆ షైనర్ అనేది మేము తీసుకున్నాం. ఆ షైనర్కి తీసుకున్నాక అది కొంచెం డ్రై అయ్యాక ఇంకా పెన్సిల్తో డ్రా చేసేసాము మొత్తం ఆర్ట్. సో పెన్సిల్తో డ్రా చేసినప్పుడు ఏంటంటే మా అక్క నా స్పెషాలిటీ ఏంటంటే తను ఎప్పుడు పెన్సిల్తో డ్రా చేసినప్పుడు మనకి చూపించదు అనమాట. సో అంటే డిజైన్ ఎలా వస్తుందనే భయంకి మనకి ఎప్పుడు చూపించదు. సో అది మాత్రం డ్రా చేయడం అయితే బాగా చేస్తుంది, ఎందుకంటే ఆర్ట్ టీచర్ కాబట్టి ఎవరైనా ఆటోమేటిక్గా బాగానే డ్రా చేస్తారు. సో అది డ్రా చేసిన తర్వాత మాకు ఇంకా చూపించింది. సో నెక్స్ట్ ఇది డిజైన్. సో ఇంకా అది కుందన్స్ లైన్ ఫస్ట్ మనకి ఇంకా ఎక్కువ థింగ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మేమైతే స్టోన్ లైన్ అండ్ బాల్ చైన్ కుందన్స్ అయితే తీసుకున్నాం. మీకు ఎవరికైనా ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు, ఎందుకంటే బయట రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి శంకు చెక్క బొట్టు కూడా. సో మనం అలా తీసుకొని కూడా అంటించవచ్చు కొబ్బరి బొండానికి, బట్ మనది ఓన్గా మనం చేసుకుంటే ఆ ఫీలే వేరు కదా. సో ఇంకా మేము ఇలా ట్రై చేసాము. ఇంకా మా వదిన కూడా చాలా కొంతసేపు వరకు హెల్ప్ చేసింది మేము అది చేసేటప్పుడు. తర్వాత ఇంకా తనకి రెస్ట్ లేదు, మొత్తం కష్టం అంతా అందే కాబట్టి ఇంకా చాలా కష్టపడింది. ఇంకా దాన్ని పడుకోమని చెప్పి మా ఇద్దరు ఇంకా కష్టాలు పడ్డామన్నా కష్టపడ్డాం, ఫుల్గా కష్టపడ్డాం వీడియో ఇది చేయడానికి. మా అక్క అయితే చాలా కష్టపడింది. నేను చేస్తాను వదిలే తర్వాత నాకు ఫిల్ చేస్తాంలే లోపల, నువ్వు జస్ట్ అవుట్లైన్ ఇచ్చాయని చెప్పాం. బట్ అది మాత్రం ఇంకోళ్ళ హ్యాండ్ వేస్తే దానికి నచ్చదు అనమాట. సో అదే మొత్తం కంప్లీట్ చేసింది. నైట్ 12 అయిపోయింది. సో ఇంకా మనం అవుట్లైన్ డ్రా చేశాక అవుట్లైన్ మొత్తానికి ఇంకా మనం ఇలా స్టోన్ లైన్ బాల్ చైన్స్తో మనం అవుట్లైన్స్ అనేది మొత్తం కంప్లీట్గా ఇచ్చేయాలి. సో నాకైతే ఎక్కడ కష్టం అనిపించిందంటే ఆ బాల్ చైన్ ఆ స్టోన్ అయితే కరెక్ట్గా కట్ చేసి ఫిక్స్ చేసిన దగ్గరే, ఎందుకంటే అలవాటు ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే చాలా కష్టం అని చెప్పొచ్చు ఈ వర్క్ అనేది. సో తనకి అలవాటు ఉంది కాబట్టి తను ఫాస్ట్గానే చేసేసింది. మాకైతే ఇంకా స్టోన్ లైన్ అవన్నీ ఫిల్ చేసేసింది. ఇంకా మాకైతే ఎంత బేగా అవుతుందా ఎప్పుడు పడుకుంటామో అనిపించింది, ఎందుకంటే 12 అయిపోయింది అప్పటికే ఇంకా పడుకోవాలని చెప్పేసి. సో అది మాకు డ్రై అయ్యడానికి 2 days పట్టేసింది మొత్తం డ్రై అవ్వడానికి. సో ఇంకా మా ప్రియాంక అయితే సాటిస్ఫై అయ్యింది. అది మ్యాక్సిమం సాటిస్ఫై అవ్వదు, ఏం చేసినా కూడా ఇలా ఉంది అలా ఉంది అనిపిస్తుంది, బట్ అది మాత్రం బాగానే ఉంది అనేసరికి మాకు హ్యాపీగా ఫీల్ అయింది. అది అలాంటిది చాలా ఫీల్ అవుతుంది, ఏదైనా నచ్చకపోతే ఇంక ముఖమే చెప్పేస్తుంది, అది అలాంటిది అయ్యి. సో మా అక్క కూడా బాగా చేసింది, నాకైతే బాగా నచ్చింది అవుట్లైన్ అనేది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎవరికైనా పెళ్ళిళ్ళ సీజన్స్ వస్తే మాత్రం బెస్ట్ ఐడియా మీకు మీరు ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా సెండ్ చేస్తాను. డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా, బాయ్.